ఎస్. సో ఇక్కడ మనం ఈరోజు ఏం శ్లోక చర్చిస్తున్నాము? మొదటి స్కందంలో నుంచి 8వ అధ్యాయము 11వ శ్లోకం ఆ, చర్చించబోతున్నాము. అయితే ఇక్కడ సూత గోస్వామి నైమిషారణ్యంలో ఋషులకు అందరికీ చెప్తున్నారు. ఏంటి ఈ ఏం జరిగింది, ఏం సందర్భం ఇది అంటే, యాక్చువల్గా ఈ అధ్యాయం యొక్క ఆ, ఏంటి ఈ అధ్యాయం, దేని గురించి చెప్తుంది ఈ అధ్యాయము? మనందరికీ తెలుసు కదా. ఏంటది? కుంతీదేవి యొక్క ప్రార్థనలు, తర్వాత పరీక్షణ్ మహారాజుని ఆ, పరీక్షణ్ మహారాజు యొక్క రక్షణం ఎలా జరిగిందన్న కన్వర్జేషను అది చెప్తున్నారనమాట సూత గోస్వామి వారు. సో మనం ఒకసారి ఫస్ట్ శ్లోక రిసైట్ చేద్దాము. సూత ఉవాచ ఉపధార్య వచస్తస్య భగవాన్ భక్తవత్సలః అపాండవమిదం కర్తుం ద్రౌణేరస్త్రమబుధ్యత. ఉపధార్య వచస్తస్య భగవాన్ భక్తవత్సలః అపాండవమిదం కర్తుం ద్రౌణేరస్త్రమబుధ్యత. ఉపధార్య వచస్తస్య భగవాన్ భక్తవత్సలః అపాండవమిదం కర్తుం ద్రౌణేరస్త్రమబుధ్యత. సో ఇక్కడ చెప్తున్నారు, ఏం చెప్తున్నారు? వర్డ్ టు వర్డ్ మీనింగ్. సో సూత ఉవాచ, సూత గోస్వామి పలికెను. ఉపధార్య సావధానముగా ఆలకించి, వచః వచనములను, తస్యాహ ఆమె యొక్క, భగవాన్ శ్రీకృష్ణ భగవానుడు, భక్తవత్సలః భక్తుల ఎడ అతి ప్రియము గలవాడు, అపాండవం పాండవ వంశమును నిశ్శేషము గావించుట కొరకు, ఇదం ఇట్టిది, కర్తుం వనర్చుటకు, ద్రౌణే ద్రోణుని కుమారుడు, అస్త్రమును, అబుద్ధ్యత అవగతము చేసుకొనెను. సో ట్రాన్స్లేషన్ అండ్ పర్పోర్ట్ గివెన్ బై ఇస్ డివైన్ గ్రేస్ ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్. శ్రీల ప్రభుపాదికి జై. ఇక్కడ అనువాదం ఏం చెప్తున్నారు? సూత గోస్వామి పలికెను. సో ఉత్తర పలుకులను సావధానముగా ఆలకించిన భక్తవత్సలుడైన శ్రీకృష్ణ భగవానుడు, ద్రోణాచార్యుని తనయుడైన అశ్వత్థామ పాండవ వంశమునందలి చివరి వాణిని నశింపజేయుటకై బ్రహ్మాస్త్రమును ప్రయోగించినని శీఘ్రమే అవగతము చేసుకునెను. భాష్యము. శ్రీకృష్ణ భగవానుడు అన్ని విధముల పక్షపాత రహితుడు, కానీ సర్వజీవుల క్షేమము కొరకు అత్యంత వాంఛనీయమై ఉన్నందున అతడు తన భక్తుల వైపునకే అధికముగా మృగ్గు చూపియుండెను. ఇది చాలా ఇంపార్టెంట్. పాండవులది భక్తుల వంశమైనందున వారే ఈ ప్రపంచమును పరిపాలించవలెనని శ్రీకృష్ణుడు తలచెను. కనుకనే దుర్యోధనుని రాజ్యపాలనమును అంతము చేసి ధర్మరాజు రాజ్యపాలనను వర్తింపజేసెను. అదే కారణము చేత గర్భమునందు నిలిచియున్న పరీక్షణ్ రాజును కూడా అతడు రక్షింపదలిచెను. సో ప్రపంచము పాండవ వంశహితముగా ఆదర్శనీయ భక్తుల వంశమైన కావాలనడి ఆలోచనను ఆ దేవదేవుడు ఇష్టపడలేదు. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాం చ. हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये.
వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈ ఈ అధ్యాయం అనేది చాలా అద్భుతమైనటువంటి అధ్యాయం. ఏంటది? భక్ ఒక భక్తుడు, భక్తుడు కానీ భక్తురాలు కానీ ఎవరైనా సరే, అంటే భక్తుల యొక్క ప్రార్థన, తర్వాత భక్తుణ్ణి రక్షించడం. ఇదే కదా అసలు మన లైఫే. ఇది భక్తుణ్ణి భక్తుడు ప్రార్థన చేస్తే భగవంతుడు ఎలా వింటాడు అన్నది ఒకటి. రెండోది ఎలా రక్షిస్తాడు, ఆ విన్న తర్వాత ఎలా రక్షిస్తాడు. ఇది చాలా చాలా అద్భుతమైనటువంటి ఘట్టం ఇది. సో అలాంటి ఆ, శ్లోక్ అలాంటి ఘట్టాన్ని మనము యాక్చువల్లీ చర్చించే అర్హత మనకు ఆ లెవెల్లో లేదు. మనం భగవంతుడి గురించి చర్చించలేము. కాకపోతే ఏంటంటే అలా చర్చించడం మొదలైతే మనల్ని మనం శుద్ధీకరణ చేసుకొని భగవంతుడికి దగ్గర అవడానికి ఇది ఒక అవకాశం అన్నమాట. సో కాబట్టి అందుకోసము మనము శ్రీమద్ భాగవతాన్ని చర్చించాలి, వినాలి. వినినంత మాత్రానే మనకు మనకు ఈ కలియుగంలో అంత బుద్ధి అనేది ఉండదు, మనకి అంత జ్ఞాపక శక్తి కూడా ఉండదు. సో అది లేకపోయినా జస్ట్ వినడం వల్ల, చర్చించడం వల్ల ఏమవుతుందంటే అది శుద్ధీకరణ జరుగుతుంది హృదయంలో. ఎప్పుడైతే ఆ శుద్ధీకరణ జరుగుతుందో మనం భగవంతుడికి దగ్గరకి వెళ్ళడానికి అవకాశం అనేది దొరుకుతుందన్నమాట. సో సో ఇక్కడ మనం చూస్తే ఈ ప్రపంచంలో ఎన్నో రకాలైనటువంటి వ్యక్తులు ఉంటారన్నమాట. మనం ఆలోచిస్తే ఒక్కొక్క వ్యక్తి ఒక రకంగా ఆలోచిస్తుంటారు. ఎన్నో రకాలుగా రకరకాలన్నమాట. డిఫరెంట్ వెరైటీస్గా థింక్ చేస్తుంటారు, ఆలోచిస్తుంటారు అనమాట. ఎందుకంటే ఆ వ్యక్తులు ఆ ఇంద్రియాలు, అవే ప్రతి వ్యక్తికి ఇంద్రియాలు ఉన్నాయి కదా, ఆ ఇంద్రియాలు ఆ ఇంద్రియాలకు లోబడి ఆ వ్యక్తి పనిచేస్తుంటారు అనమాట. అంటే ఆ ఇంద్రియాలు ఎట్లా ఆట ఆడిస్తుంటే అలా రకరకాలుగా వ్యక్తులు ప్రవర్తిస్తుంటారు అనమాట. ఇప్పుడు చూడండి, దాంట్లో ఆ ఇంద్రియాలను ఆధారంగా చేసుకొని ఏం చేస్తారు వ్యక్తులు? ఆ, కర్మ చేస్తారు, అవునా? మనం చూడండి, కళ్ళు ఉన్నాయి, ఆ కళ్ళు ఏదో చూస్తుంది అనమాట, అది ఒక కర్మ. ఇప్పుడు నోరు ఉంది, తింటది, ఆ తినేది ఒక కర్మ. చెవులు ఉన్నాయి, మనం వింటాము, అవునా? ఆ వినేది ఒక కర్మ. అది చెడు వింటావా మంచి వింటావా అనేది తర్వాత సంగతి, కానీ వినడం జరుగుతుంది. అది అంటే ఒక కర్మ చేస్తున్నారనమాట. అలా ప్రతి ఇంద్రియం ద్వారా మనము ఒక కర్మ అనేది చేస్తుంటాం అనమాట, అవునా? ఇప్పుడు ఈ ఈ కర్మలలో మనం ఇప్పుడు ఆలోచిస్తే మాట్లాడుతున్నాము. ఈ మాట్లాడేది కూడా ఒక కర్మే కదా, కదా? అది మంచి మాట్లాడతామా చెడు మాట్లాడతామా తర్వాత సంగతి, కానీ మాట్లాడుతున్నాం. దాని ద్వారా ఒక కర్మ అనేది జరుగుతుంది. మంచి విషయాల గురించి మాట్లాడితే మంచి కర్మ అవుతుంది, చెడు విషయాల గురించి మాట్లాడితే చెడు కర్మ అవుతుంది. అయితే ఇప్పుడు మనం ఏదైతే ఈ మాటలు మాట్లాడతామో, ఆ కర్మ చేస్తామో, అది భగవంతుడు వింటాడు, అవునా? ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు కదా. మన హృదయంలో పరమాత్మ రూపంలో ఉన్నాడు కదా. ఆయన మనం మాట్లాడే ప్రతి మాటని గమనిస్తుంటారు అనమాట, అబ్జర్వ్ చేస్తుంటారు. అయితే ఇక్కడ మనకి ఈ శ్లోకంలో క్లియర్గా చెప్పారు. ఏమని చెప్పారు? ఉత్తర పలుకులను సావధానముగా ఆలకించిన భక్తవత్సలుడైన శ్రీకృష్ణ భగవానుడు ద్రోణాచార్యుని తనయుడైన అశ్వత్థామ పాండవంశం నందలి చివరి వాణిని నశింపజేయుటకే బ్రహ్మాస్త్రమును ప్రయోగించినని శీఘ్రమే అవగతము చేసుకునేను. అయితే ఇప్పుడు చూడండి, సో ఎంతోమంది ఎన్నో రకాలుగా మాటలు మాట్లాడతారు. అవన్నీ భగవంతుడు వింటాడా? వింటాడు.
కానీ మరి అందరి మాట విన్నప్పుడు వినేటప్పుడు భగవంతుడు ఏం చేయాలి? అందరినీ సమానంగా తీసుకోవాలి కదా. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు తెలుసా? కానీ సర్వజీవుల క్షేమము కొరకు అత్యంత వాంఛనీయమై ఉన్నందున అతడు తన భక్తుల వైపునకే అధికముగా మొగ్గు చూపియుండెను. చూడండి, మరి భగవంతుడు అందరి మాటలు వింటాడు. కానీ ఎందుకు భక్తుల వైపు ఎక్కువ మొగ్గు చూపుతాడు భగవంతుడు? ఎందుకంటే అక్కడ చూడండి, మనం అబ్జర్వ్ చేస్తే భక్తులంటే చాలా ప్రియం. వాళ్ళు ఎప్పుడు కూడా భక్తులు ఆ, అంటే ఒక మంచి కర్మే చేస్తారు. రెండోది, ఎప్పుడు కూడా భగవంతుడికి సేవ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. భగవంతుడి యొక్క భక్తులకి సేవ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అవునా? కానీ మిగిలిన వ్యక్తులు వాళ్ళ సొంత ప్రయోజనాల కోసమో లేకపోతే ఆ, ఎప్పుడు కూడా వాళ్ళ గురించే, వాళ్ళ కుటుంబం వ్యక్తుల గురించినో ఇవే ఇవే ఆలోచనలు ఉంటాయన్నమాట ఎవరికి? ఆ భక్తులకి. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడు? ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క ఆ, అంశలే అయినా ఎవరి వైపున మొగ్గు చూపుతున్నాడు? భక్తుల వైపు మాత్రమే మొగ్గు చూపుతున్నాడు. ఎందుకంటే ఇక్కడ చూడండి, భగవంతుడు, మనం అనుకోవచ్చు, అవును భగవంతుడు వింటాడు కదా, భగవంతుడి చెవులు ఉన్నాయి కదా, వినడా? చెప్పిన ప్రతి వ్యక్తి గురించి వింటాడు కదా, వింటాడు. కానీ పట్టించుకోడు. వినడం వేరే, పట్టించుకోవడం వేరే. ఇప్పుడు మనం చూడండి, ఎవరైనా ఏదైనా విషయం మనం చెప్పేటప్పుడు, మనం ఏదైనా చెప్తున్నప్పుడు అడుగుతుంటాం, పదే పదే అడుగుతాం, కరెక్ట్గా వింటున్నారా అని. అవునా? వింటున్నారా, వినట్లేదా? ఎందుకని? సో అక్కడ ఆ వ్యక్తులు మన మాటలకి విలువ ఇస్తున్నారా లేదా, మన మాటల గురించి పట్టించుకుంటున్నారా లేదా, దానికోసం. అవునా? అలానే భగవంతుడు కూడా ప్రతి ఒక్కరి మాటలు వింటాడు, కానీ పట్టించుకోడు. కానీ భక్తులు మాట అయితే వింటాడు, పట్టించుకుంటాడు కూడా, సావధానంగా. అంటే మరీ సీరియస్గా, ఆ భక్తులు గురించే భగవంతుడు పట్టించుకుంటాడు అనమాట. ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. మనకు ఉత్తర మాత ప్రే చేస్తుంది కదా భగవంతుడికి. అవునా? ఇక్కడ ఉత్తర మాత గురించి చెప్తున్నాడు కదా, అదే ఉత్తర పలుకులను సావధానంగా ఆలకించిన భక్తవత్సలుడైన శ్రీకృష్ణ భగవానుడు. అయితే ఏమవుతుందంటే ఇక్కడ ఆ, ఉత్తరామాత ఎప్పుడైతే ప్రే చేస్తుందో భగవంతుడు దానిని వింటాడు, విని దానిని పట్టించుకున్నాడు. అవునా? కానీ మిగిలిన వాళ్ళు కూడా, మిగిలిన అందరి వ్యక్తుల యొక్క మాటలు కూడా భగవంతుడు వింటాడు, కానీ పట్టించుకోడు. ఇదే డిఫరెన్స్. భగవంతుడు వినడం వేరే, పట్టించుకోవడం వేరే. అందుకే మనం భక్తులం అవ్వాలి. ఎందుకు మనం భక్తులం అవ్వాలి? ఒక సిన్సియర్ భక్తుడుగా లేకపోతే భక్తురాలిగా అవ్వాలి. ఎందుకు సిన్సియర్ భక్తురాలిగా అవ్వాలి అంటే ఇందుకే. మనం చెప్పే విషయం భగవంతుడు వినాలి కదా. మరి వినాలి అంటే మనం భక్తుడు అవ్వాలి. అప్పుడే భగవంతుడు వింటాడు. లేకపోతే ఏమవుతుంది? వింటాడు కానీ పట్టించుకోడు. చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి మనము సో ఒక 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 మంచి భక్తుడిగా మనం తయారవ్వాలి. ఆ మంచి భక్తుడిగా ఎప్పుడైతే తయారవుతామో మనం చెప్పేది భగవంతుడు ఖచ్చితంగా వింటాడు. అందులో ఏమాత్రమూ డౌట్ లేదు. సో ఇక్కడ అదే చెప్తున్నామంట. అంటే ఈ శ్లోకంలో మనకి నాలుగు విషయాల గురించి సూత గోస్వామిపాదుల వారు చెప్తున్నారు. ఏది? ఋషులకి. చూడండి, ఒకటి, మొదటిది, భగవంతుడు భక్తవత్సలుడు. అంటే ఎంత గొప్పగా ఆ, ఉంటుంది. అంటే ఆ భగవంతుడు భక్తవత్సలుడు అనే విషయం గురించి చెప్తున్నాను అనమాట. ఎంత అద్భుతంగా ఉంటుంది అనేది మొదటిది.
రెండోది భక్తుడి యొక్క ప్రార్థనలు. భక్తుడు కావచ్చు, భక్తురాలు కావచ్చు, ఎవరైనా సరే భక్తుల యొక్క ప్రార్థనల యొక్క శక్తి ఎంత అద్భుతమైనదో చెప్తున్నాడు రెండో విషయం. మూడో విషయము భగవంతుడి యొక్క ఇచ్ఛ, భగవంతుడి యొక్క కోరిక, అది చెప్తున్నాడు. తర్వాత నాలుగోది భగవంతుడు 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 తర్వాత ఈ ఆత్మ, భగవంతుడి యొక్క అంశ, ఈ రెండింటి మధ్య వ్యత్యాసం, ఈ నాలుగు విషయాల గురించి చెప్తున్నాడు. కానీ అవన్నీ ఇక్కడ మనకు పైకి కనిపించట్లేదు. శ్లోకంలో మీరు చదివితే మనకు అది కనిపించట్లేదు, మీరు అబ్జర్వ్ చేస్తే బాగా, అవునా? కానీ ఎసెన్స్లో దాని యొక్క ఇన్నర్ మీనింగ్ మనకేం చెప్తుంది అంటే ఇది ఆ అంతరార్థంలో ఇది అర్థమవుతుంది. ఇక్కడ రక్షించడం జరుగుతుందా? భక్తవత్సల గురించి మాట్లాడా, తర్వాత తన ఇచ్చ గురించి మాట్లాడాడు. ఎందుకు ఇచ్చా? భగవంతుడు భక్తుల వైపు మొగ్గు చూపుతున్నాడు అన్నాడు కదా. ఎందుకని? భగవంతుడికి భక్తులంటే ఇష్టం, కోరిక, ఇచ్చ. సో అక్కడ ఇచ్చ గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత భగవంతుడు, తర్వాత భగవంతుడి యొక్క అంశాలు, వాటి యొక్క మధ్య వ్యత్యాసం. అంటే చూడండి, అక్కడ ఇప్పుడు మనము దీన్ని బాగా అబ్జర్వ్ చేస్తే 4 విషయాల గురించి చెప్పబడింది కదా. అయితే ఇప్పుడు ఈ 4 విషయాలు ఎట్లా అనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాము. పాండవులు గొప్ప సందిగ్ధంలో పడ్డారు. పాండవులు చాలా సందిగ్ధంలో ఉన్నారు. ఏంటది? ఆ సందిగ్ధం ఏంటి చెప్పండి. మనము ఒకసారి అబ్జర్వ్ చేస్తే యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ఏం చేశాడు అశ్వత్థామ? ఈ ఉప పాండవులను 5 మంది పాండవుల యొక్క కొడుకులందరినీ చంపేస్తే ఈ పాండవులు ఏం చేశారు? మళ్ళీ పోయి ఏం చేసినారు? అశ్వత్థామని పశువుని కట్టినట్టు కట్టి ఈడ్చుకొచ్చి ద్రౌపది మాత ముందు నిలబెట్టాడు, అవునా అర్జునుడు? తర్వాత ఇప్పుడు నువ్వు చంపమని చెప్పితే అప్పుడు అర్జునుడు చంపాలనా లేకపోతే ఏం చేయాలన్నా అర్థం కాని పరిస్థితిలో ఉంటాడనమాట. అలాంటి సందర్భంలో ద్రౌపది మాత ఏం చెప్తుంది? వదిలేయమని చెప్తుంది. ఎందుకంటే బ్రాహ్మణ పుత్రుడు చంపకూడదు. మనకు వేద శాస్త్రాలలో మనకి ఏం చెప్పబడింది? ఒకటి, ఉన్నతమైనటువంటి వ్యక్తి ఎవరైనా తప్పు చేస్తే ఉన్నతమైన వ్యక్తి కూడా శిక్షార్హుడే అని శాస్త్రంలో చెప్పబడింది. అట్ ద సేమ్ టైం బ్రాహ్మణుడు ఎవరైతే ఉన్నారో ఆ బ్రాహ్మణుని ఎప్పుడూ కూడా చంపకూడదు, ఈ బ్రాహ్మణుని శిక్షించకూడదు అని కూడా శాస్త్రంలో చెప్పబడింది. చూడండి, అక్కడ 2 కాంట్రడిక్షన్స్ అనమాట. ఒకటి, ఉన్నతమైన వాళ్ళు ఎవరు సమాజంలో? బ్రాహ్మణులే. కానీ అలాంటి వాడు ఉన్నతమైనటువంటి వ్యక్తి తప్పు చేస్తే శిక్షార్హుడే అని చెప్పబడింది. అట్ ద సేమ్ టైం బ్రాహ్మణుని శిక్షించకూడదు అని చెప్పారు. మరి ఎట్లా దీన్ని బ్యాలెన్స్ చేయాలి అన్న సందిగ్ధంలో ఉంటాడనమాట. అప్పుడు ద్రౌపది మాత చెప్తాది వదిలిపెట్టేయమని అప్పుడు ఆలోచిస్తుంటాడు. కానీ అర్జునుడు అప్పుడే ద్రౌపది మాతకి ఆల్రెడీ ఏది వాగ్దానం చేసి ఉంటాడు. నేను ఈ అశ్వత్థామ యొక్క తలను తీసుకొచ్చి నీకు సమర్పిస్తాను, నువ్వు ఆ తల మీద నిలబడి మంగళ స్నానం చేయమని వాగ్దానం చేసి ఉంటాడు ఆల్రెడీ. కానీ ఆ వాగ్దానం చేసినా కూడా ఇప్పుడేమో ఆ ద్రౌపది మాత ఏమో వదిలిపెట్టమంటుంది, శిక్షించద్దు, వదిలేయమంటుంది. మరి ఎలా? చూడండి, అక్కడ వాగ్దానం నెరవేర్చాలనా, లేకపోతే ఇంకా మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా, ఎవరు? నకులుడు, సహదేవుడు, వీళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా వదిలిపెట్టే అని క్షమించమని అందరూ ఒప్పుకున్నారు. కానీ భీముడు ఒప్పుకోలే. ఇంకా ఏం చూస్తావు, చంపే ఫస్ట్ అని అర్జునుడిని రెచ్చగొడుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ చంపాలనా, లేకపోతే భగవంతుడు చెప్పినటువంటి విషయాలని 2 విషయాలు చెప్పాడు కదా శాస్త్రంలో, ఈ రెండింటిని ఎట్లా బ్యాలెన్స్ చేయాలని అర్థం కావట్లేదు. అర్థం కాకపోతే అప్పుడు అర్జునుడు ఇలా చూస్తాడు కృష్ణుడి వైపు. చూస్తే, కృష్ణయ్య, నా పరిస్థితి ఇది, నేను
ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు. ఇటు చూస్తేనేమో బ్రాహ్మ ఆ, ఆ, బ్రాహ్మణుడు యొక్క పుత్రుడు. సో బ్రాహ్మణుడిని శిక్షించకూడదని మీరే చెప్పారు. అట్ ద సేమ్ టైం ఉన్నతమైన వ్యక్తి ఎవరైనా ఉంటే వాళ్ళని శిక్షించి తీరాలి అని మీరే చెప్పారు. ఏం కృష్ణయ్య, ఇప్పుడు నా పరిస్థితి ఏంది? నేను ఎలా ఈ సమస్య నుంచి బయటపడాలంటే అప్పుడు ఏం చెప్తాడు కృష్ణుడు? ఇప్పుడు సమతుల్యం చేయి, ఈ రెండింటినీ నీ యొక్క బుద్ధిని ఉపయోగించి ఈ రెండింటినీ సమతుల్యం చేయి అని చెప్పి భగవంతుడు చెప్తాడనమాట. సో ఎప్పుడైతే ఆ భగవంతుడు ఆ రెండింటిని సమతుల్యం చేయమని ఎప్పుడైతే ఇక్కడ హృదయంలో పరమాత్మ ఉంటాడు కదా, ఆయన్ని శక్తిమంతుని చేస్తాడు. ఆ ఇంటెలిజెన్స్ ఇస్తాడు అర్జునుడికి. ఎప్పుడైతే భగవంతుడు ఇంటెలిజెన్స్ ఇస్తాడో అప్పుడు అర్జునుడు ఏం చేస్తాడంటే అప్పుడు ఆ ఆ, అశ్వత్థామకి వాళ్ళ తండ్రి ద్రోణాచార్యుడు ఇచ్చుంటాడు. మణి ఇచ్చుంటాడు, తలలో ఉంటుంది అనమాట ఆ మణి. ఆ మణి ఉన్నంత వరకు ఏమవుతుందంటే అశ్వత్థామకి ఆ ఆకలి వేయదు. తర్వాత ఆ, ఎవరిని కూడా లెక్క చేయడు. అలాంటి గర్వంగా ఉంటాడనమాట. అలాంటి భావనలో ఉంటాడనమాట మణి ఉన్నంత వరకు. ఆయనకి ఏమీ అనిపించదు. మరణం కూడా రాదు ఆయనకి ఆ మణి ఉన్నంత వరకు. తర్వాత ఇది చెప్తాడనమాట కృష్ణుడు. సో ఎప్పుడైతే అది చెప్తాడో అప్పుడు ఏం చేస్తాడంటే అర్జునుడు ఆ మణిని తీసేస్తాడనమాట. మణిని తీసేస్తాడు. ఆ మణిని తీసేస్తే ఏమవుతుంది ఇప్పుడు ఆయన పరిస్థితి? విపరీతంగా ఆకలేస్తుంది. తర్వాత ఆ, తర్వాత ఆయనకి విపరీతంగా ఆకలేస్తుంది, కానీ అన్నం పెట్టేవాడు కావాలి కదా. ఇంత దుర్మార్గం పనులు చేసినాడు ఎవరు పెడతారు చెప్పండి? ఎవరైనా పెడతారా? ఎవరు పెట్టరు కదా. సమాజంలో చీకొడతారు కదా అందరూ కూడా. ఇంత తప్పు చేస్తావా, ఇంత దుర్మార్గం చేస్తావా అని చెప్పి. సో ఆకలి తీర్చుకోలేడు. తర్వాత ఏం చేస్తాడంటే శిరోమండనం చేసేస్తాడు. పిల్లక ఉంటుంది కదా, దాన్ని కూడా తీసేస్తాడనమాట. బ్రాహ్మణుడికి అంతకంటే అవమానం ఏముంటుంది చెప్పండి? అంత అవమానం చేస్తే ఉన్నతమైనటువంటి వ్యక్తికి అవమానమే మరణం. ఏదైతే అవమానం జరుగుతుందో అదే అది చనిపోయిన దాంతో సమానం అనమాట. అసలు అక్కడ అట్లా బ్యాలెన్స్ చేస్తాడు అర్జునుడు. సో చూడండి, ఇక్కడ భగవన్ ఆ, భగవంతుణ్ణి ఆశ్రయించాడు అర్జునుడు. అంటే కష్టంలో ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనో కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఆ అపోహ, అంటే ఏం చేయాలా అర్థం కావట్లేదు, ఆ కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు భగవంతుని శరణు పెడతాడు. ఇదే మనం ఎగ్జాక్ట్గా చేయాల్సింది. ఎప్పుడైతే మనం కష్టంలో ఉంటామో, ఎప్పుడైతే మనకు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనో మనకి ఆలోచన రానప్పుడు భగవంతుని శరణు పొందాలి. ఎప్పుడైతే భగవంతుని శరణు పొందుతామో మనకు సరి అయినటువంటి ఆలోచన వస్తుంది. దాని ప్రకారం సరైన నిర్ణయాన్ని తీసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది అని చెప్పి దీని నుంచి మనం నేర్చుకోవాలి. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం చేశాడు అర్జునుడు? దాన్ని సమతుల్యం చేశాడు. అది ఆ మణిని తీసేశాడు, శిరోమణనం చేసేసాడు. చేసేసిన తర్వాత వదిలిపెట్టేస్తాడనమాట. ఇప్పుడు ఆయనకి చనిపోవాలని ఉంటుంది, చనిపోడు. ఎందుకని? చిరంజీవి, దీర్ఘకాలం ఉంటుంది ఆయనకి. ఆకలేస్తుంది, తినలేడు, తినడానికి పెట్టాలి కదా. సో ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు చూడండి ఆయన. అలాంటి పరిస్థితిలో వదిలిపెట్టేస్తానమాట. సో అప్పుడు ఈ అశ్వత్థామ ఏం చేస్తాడు? కోపాన్ని పెంచుకుంటాడు. నన్ను ఇంత అవమానం చేస్తారా? జనరల్గా చూడండి, ఈ సమాజంలో ఎవరైనా మనకి అవమానం చేస్తే మనం ఏం చేస్తాం తెలుసా? వాళ్ళ మీద పగ పెంచుకుంటాం. ఎలాగైనా సరే వీళ్ళని ఎలాగైనా సరే వీళ్ళకి నష్టం కలిగించాలని పగ పెంచుకుంటాం. కానీ అది పెద్ద ప్రమాదం. ఎగ్జాక్ట్గా సరిగ్గా ఈ అశ్వత్థామ కూడా అదే చేశాడు. ఏం చేశాడు చూడండి. అలా పాండవులు అవమానించి వదిలేశారని చెప్పి ఇక్కడ అశ్వత్థామ ఏం చేశాడు? ఎలాగైనా సరే పాండవ వంశాన్ని నాశనం చేయాలని చెప్పి తలుస్తాడనమాట. అంత తలిచి కారణం అదే కదా. ఆ, ఏదైతే
పగ పెంచుకున్నాడో, ఎందుకంటే ఆ అవమానం తట్టుకోలేక పగ పెంచుకుంటాడనమాట. పగ పెంచుకొని మళ్ళీ ఏం చేశాడు? ఆ బ్రహ్మాస్త్రాన్ని వదిలిపెట్టాడు కదా! అందుకే కదా వాళ్ళ వంశాన్ని నాశనం చేయాలని చెప్పి ఆ ఉద్దేశంతో ఇలా అశ్వత్థామ చేశాడు. కానీ జనరల్‌గా చూడండి, ఎవరైనా, ఎవరైనా మనల్ని తప్పు అని చెప్పి ఏదైనా మనకు చెప్పినప్పుడు, మనం గనక దాన్ని అర్థం చేసుకొని, దాన్ని సరిదిద్దుకోగలిగితే, దానికంటే మించినటువంటి గొప్ప విషయం ఇంకొకటి ఉండదన్నమాట. అంత అద్భుతమైనటువంటి విషయం. మనం సర్దిద్దుకుంటే అప్పుడు మనము ఒక మంచి పని చేయడానికి మనకు అవకాశం ఉంటదనమాట. అంటే ఒక భక్తిలో ఎదగడానికి అవకాశం ఉంటదనమాట. లేదనుకోండి, ఏదైనా ఒక ఈర్ష్య, ద్వేషము లేకపోతే పగ పెంచుకుంటే అది ఏమవుతుందంటే మన నాశనానికి అది కారణమవుతుందనమాట. సో, ఎగ్జాక్ట్‌గా అశ్వత్థామ అదే చేశాడు. పగను పెంచుకున్నాడు. పగను పెంచుకొని, సో, ఏం చేశాడు? ఎలాగైనా ఈ పాండవ వంశము నాశనం అయిపోవాలి అని చెప్పి బ్రహ్మాస్త్రాన్ని వదిలిపెట్టాడు. కానీ ఏమైంది? అది ఉత్తర గర్భంలోకి వెళ్ళింది బ్రహ్మాస్త్రం. లోపల ఎట్లా అంటే ఆ పిండాన్ని చెనకే చెనకి వేస్తుంది. అంటే ఎట్లా అంటే పిండేస్తుంది అనమాట. అంత వేడి పుట్టేసింది. అది మన ఉత్తరమాతకి తెలుస్తూ ఉంది. ఏదో జరుగుతూ ఉంది, ఏదో సంథింగ్ అవుతోంది కడుపులో. సో ఇంత వేడి పుడుతుంది, పిల్లవాడు ఏడుస్తున్నాడు, అవన్నీ కూడా తనకి తెలుస్తూ ఉందంట. ఏం జరుగుతుంది లోపలనే. కానీ తనకి అర్థమవుతుంది, ఏదో జరుగుతుంది అనేది మాత్రం అర్థమవుతుంది. ఏదో సంథింగ్ అస్త్రప్రయోగం ఏదో జరుగుతూ ఉంది, నాకు చాలా చాలా కష్టంగా ఉందని చెప్పి ఎప్పుడైతే తలుస్తుందో ఉత్తరమాత అనుకుంటుంది అనమాట. ఈ అస్త్రం ఏదో ప్రవేశపెట్టబడింది, కానీ అది ఎవరు ప్రవేశపెట్టారు, ఎందుకు ప్రవేశపెట్టారు అనేది మాత్రం ఉత్తరమాతకి అర్థం అవ్వట్లే. అందుకని ఎప్పుడైతే అది తనకి అనుభవంలోకి వచ్చిందో, ఆ విపరీతమైనటువంటి వేడి అనుభవంలోకి వచ్చిందో, అప్పుడు ఉత్తరమాత భగవంతుడి వైపు పరిగెత్తడం మొదలు పెడుతుంది అనమాట. పరిగెత్తి పాహి పాహి అని చెప్పి పరిగెత్తదు కదా, ముందు శ్లోకంలో కూడా డిస్కస్ చేశారు కదా. ఎప్పుడైతే అలా భగవంతుడి వైపు పరిగెడుతూ వస్తుందో చెప్తుంది, కృష్ణయ్య ప్లీజ్ నువ్వే కాపాడాలి నన్ను, దయవుంచి ఆ, మీరే నాకు రక్షణము అని చెప్పి ఆ ఉత్తరమాత ప్రార్థన చేస్తుంది. ప్రార్థనని ఏం చేశాడు భగవంతుడు? విన్నాడు కదా. విన్నాడు, పట్టించుకున్నాడు. అవునా? అయితే ఇక్కడ మనము ఒకటి అర్థం చేసుకోవాలి. ఏంటది? భగవంతుడు వినడం వేరే, పట్టించుకోవడం వేరే. అందరి అందరి జీవుల మాటలు వింటాడు, కానీ భక్తుల మాటలు వింటాడు, పట్టించుకుంటాడు. అది భక్తులకి బయట వ్యక్తులకి డిఫరెన్స్. చాలా చాలా ఇంపార్టెంట్ అది. చూడండి, ఇప్పుడు ఉత్తరమాత చెప్పిన ప్రే చేసినటువంటి ప్రార్థనలకి భగవంతుడు విన్నాడు, పట్టించుకున్నాడు కూడా. అందుకే ఇప్పుడు ఇక్కడ ఏమర్థమైంది, మనం ఏమర్థం చేసుకోవాలి? ఇదే జీవుడికి భగవంతుడికి ఉన్న డిఫరెన్స్. చూడండి, ఇక్కడ ఉత్తరామాతకు అర్థమవుతుంది ఏదో అస్త్రం ప్రయోగించబడిందని. కానీ ఎవరు ప్రవేశపెట్టారు, ఎందుకోసం ప్రవేశపెట్టారు, ఉత్తరమాతకు అర్థం కాలే. ఎందుకంటే జీవుడు. కానీ భగవంతుడికి అర్థమైంది. మీరు అదే చూడండి, ఒకటి ఇక్కడ ఆ, పాండవంశమునందలి, ఇక్కడ ద్రోణాచార్యుని తనయుడైన అశ్వత్థామ పాండవ వంశమునందలి చివరి వాణిని నశింపజేయుటకై బ్రహ్మాస్త్రమును ప్రయోగించనని శీఘ్రమే అవగతము చేసుకునేను. భగవంతుడికి అర్థమైంది. భగవంతుడు ఏం చేశాడు? ఎవరు ప్రవేశపెట్టారో అర్థం చేసుకున్నాడు. అంటే ఆ ప్రవేశం పెట్టిన వాడిని అర్థం చేసుకున్నాడు, ప్రవేశపెట్టిన వాడి యొక్క భావనను కూడా అర్థం చేసుకున్నాడు.
చూడండి అక్కడ ఎంత చక్కగా చెప్తున్నాడు. నశింపచేయుటకు బ్రహ్మాస్త్రమును ప్రయోగించినని శీఘ్రమే అవగతం చేసుకున్నాను. అంటే ఆ ఆ పాండవ వంశంలో చివరి వాడైనటువంటి పరీక్షిత్ మహారాజుని నశింప చేయాలన్న ఉద్దేశంతో ఆ ఆ బ్రహ్మాస్త్రాన్ని వదిలిపెట్టాడని భగవంతుడు అర్థం చేసుకున్నాడు. ఎందుకని? భగవంతుడు అశ్వత్థామ యొక్క హృదయంలో కూడా పరమాత్మ రూపంలో ఉన్నాడు. ఇది డిఫరెన్స్ భగవంతుడికి, భగవంతుడి యొక్క అంశకి. అంటే ఆ, ఆత్మకి పరమాత్మకి డిఫరెన్స్ అది అనమాట. పరమాత్మకి అన్నీ అర్థమవుతాయి, భావనలు అర్థమవుతాయి. ఎవరైనా ఏదైనా పని చేస్తే పని యొక్క ఉద్దేశము, పని యొక్క భావన అన్నీ కూడా అర్థమవుతాయి భగవంతుడికి. కానీ మనకు అర్థమవు. చూడండి, ఒక్కొక్కసారి మనం ఒక మంచి ఉద్దేశంతో ఏదైనా ఒక విషయం మాట్లాడితే ఎదుటి వ్యక్తి దాన్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. మన మధ్యలో, మన జీవుల మధ్యలో. అవునా? ఇలాంటి మనందరికీ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. ఒక మంచి భావనతోటి మనం చెప్పచ్చు, కానీ అవతల వారికి అది వేరేలాగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకని అట్లా అవుతుంది అంటే, ప్రతి మనిషికి 4 రకాలైనటువంటి లోపాలు ఉంటాయన్నమాట. ఏంటి ఆ లోపాలు? తప్పులు చేయడము, తర్వాత తప్పులు చేయడము, అసంపూర్ణ ఇంద్రియాలు, తర్వాత మోసపూరిత లక్షణము, భ్రాంతికి గురవ్వడం. ఈ 4 లోపాలు ప్రతి మనిషిలోనూ ఉంటాయి. అందుకని ఒక మంచి విషయాన్ని చెడుగా అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది, చెడు విషయాన్ని మంచిగా అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది ఈ భౌతిక ప్రపంచంలో. సో కాబట్టి మనం అందరం కూడా కొంచెము జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనకు అలా అర్థమైపోతుంది అంతే. ఎందుకని ఆ లోపాలు ఉన్నాయి మనలో. మోసం చేసే లక్షణము ఉంది, తర్వాత ఇంద్రియాల అసంపూర్ణము. అవునా? మనం చూడండి, మనం అన్ని విషయాలను చూడలేము. అవునా కదా? సో ఇప్పుడు చూడండి, సూర్యుడు లేడు అనుకోండి, సూర్యకాంతి ఉంది కాబట్టి మనం చూడగలుగుతున్నాం, అదే పగలు. అవునా? ఇప్పుడు సూర్యుడు లేకపోతే ఏమవుతుంది? రాత్రి అవుతుంది. అవునా? మళ్ళీ అప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాం? విద్యుత్ శక్తి మీద ఆధారపడుతున్నాం. అవునా? కరెంట్ మీద ఆధారపడుతున్నాం. కరెక్టే కదా? కరెంట్ లేకపోతే నైట్లో మన కళ్ళు కనిపిస్తాయా? కనిపించవు. మరి మన ఇంద్రియాలు నిజంగా అంత అంత బాగా కనిపిస్తే మనం చెప్తుంటాం కదా, నా కళ్ళు బాగా కనిపిస్తాయి, చాలా, అసలు నాకు ఏ లోటు లేదు అని కొంతమంది మనం వింటుంటాం చెప్తుంటే. కానీ అంత అవుతుంది ఏది? అసలు ఈ కళ్ళు పనిచేయవు అసలు. ఒకటి, సూర్యభగవానుడు ఉన్నాడు కాబట్టి కళ్ళు కనిపిస్తున్నాయి. రెండోది, సూర్యభగవానుడు ఎప్పుడైతే అస్తమిస్తాడో, సాయంకాలం అవుతుందో, రాత్రి అవుతూనే మళ్ళీ మనం విద్యుత్ శక్తి మీద ఆధారపడుతున్నాం. లేకపోతే మనకు కళ్ళు కనిపించవు. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, మనం ఉన్నది చీకటి ప్రపంచంలో. ఇప్పుడు లైటు లేదు, సూర్యుడు లేరు, ఏమైపోతుంది? మొత్తం చీకటే కదా, ఇంకా వేరే ఏముండదు ఇంకా. దాని ఉద్దేశం అదే అనమాట. ఈ చీకటి ప్రపంచంలో మనం ఉన్నాము. అందుకని ఇంద్రియాలు అసంపూర్ణం. కాబట్టి ప్రతి వ్యక్తిలో ఈ అసంపూర్ణమైనటువంటి 4 లోపాలు ఉంటాయి. కాబట్టి వీటి వల్ల మనము ఒక మంచి విషయాన్ని కూడా తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది, తప్పుడు విషయాన్ని మంచిగా అర్థం చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఇదే మంచి అనుకుంటారు. అందుకే మనం చూడండి, మనకు శ్రీమద్ భాగవతంలో మీరు చూస్తే మనం ఇంతకుముందు కంప్లీట్ అయ్యింది. ఏంటది? ఈ శ్లోకం నేనే చెప్పాను ఇంతకుముందు. మొదటి స్కందంలోనే 5వ చాప్టర్లో 10వ శ్లోకం. లాస్ట్ టైం సేమ్ శ్లోకం వచ్చింది నాకు. అప్పుడు ఆ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, నయద్వచిత్ర పదం హరేరేషో జగత్ పవిత్రం ప్రగుణీత కర్హిచిత్ తద్వాయసం తీర్థముషంతి మానస నయత్ర నయత్ర హంస నిరుమంత్య శిక్షయా. అంటే ఇక్కడ ఇక్కడ ఈ ప్రపంచంలో వ్యక్తులకి 2 రకాలటువంటి లక్షణాలు ఉంటాయన్నమాట. ఒకటి మంచి లక్షణము, ఇంకొకటి చెడు లక్షణం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, చెడు లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులు ఎక్కడ ఉంటారు, మంచి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులు ఎక్కడ ఉంటారు అనే విషయము ఆ శ్లోకంలో చెప్పబడింది. అయితే ఈ లౌకిక లాలస కలిగినటువంటి వ్యక్తులు ఎక్కడ ఉంటారంటే, దేంతో పోల్చారు అంటే కాకులతోటి పోల్చారు. కాకులు ఎక్కడుంటాయి? కాకులు ఎక్కడైతే చెత్తా చెదారం ఉంటుందో అక్కడే ఉంటాయి.
అక్కడే ఉంటే అక్కడే తిరుగుతుంటాయి అన్నమాట, చెత్తా చెదారం కోసం. అదే ఇక్కడ చూడండి, ఆ, ఏం చెప్తున్నారు ఇక్కడ? మంచి వ్యక్తులు ఎక్కడ ఉంటారని చెప్తున్నారు? పరమహంసలు. నయత్రహంస నిరమంత్యు శిక్షయా. అంటే ఎక్కడైతే ఒక మంచి శిక్షణ జరుగుతుంటుందో, ఒక మంచి గురించి మాట్లాడుతుంటారో అక్కడ పరమహంసలు ఉంటారు. అందుకే చూడండి, హంస ఆ, మన ఉన్నతమైనటువంటి వ్యక్తుల్ని హంసలతోటి పోల్చారు, చెడు వ్యక్తిని కాకులతోటి పోల్చారు. సో అట్లా అట్లా ఉంటుంది అనమాట. సో కాబట్టి ఈ లౌకికమైనటువంటి లాలస కలిగినటువంటి వ్యక్తులు ఎప్పుడూ కూడా ఏదో ఒక చెడు గురించే మాట్లాడతారు. ఒక వ్యక్తి ఒక మంచి ఉద్దేశంతో మాట్లాడినా కూడా అందులో తప్పులు ఎతుకుతారు ఆ చెడు వ్యక్తులు. సో ఇట్లా ఇలా మనం చూస్తుంటాం అనమాట. ఎక్కడైతే మంచి జరుగుతుంటుందో అక్కడ పరమహంసలు ఉంటారు, అంటే భక్తులు ఉంటారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎంతోమంది ఈ మార్నింగ్ భాగవతం క్లాస్ కోసము 45 మంది జాయిన్ అయ్యారు, అవునా? అంటే మ్, దీని ఉద్దేశం యొక్క ఆ, అర్థం ఏంటి చెప్పండి? ఈ దీని వెనకాల కారణం చెప్పండి. ఎందుకు తెలుసా? ఇక్కడ ఒక మంచి మంచి విషయాల గురించి చర్చించబడతా ఉంది, కాబట్టి మనం ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడ వినాలి దాని గురించి అని చెప్పి ఇక్కడ ఇంతమంది జాయిన్ అయ్యారు. అంటే దాని ఉద్దేశం ఏంటి? మనం అందరం కూడా ఆ, అంటే భగవంతుడి గురించి వింటున్నాము అంటే దాని అర్థము మనము హంసలతో పోల్చబడ్డాము అని. అంటే మనం అట్లా అర్థం చేసుకోకూడదు, అంటే మనము శుద్ధ భక్తులమని కాదు. అంటే మంచి విషయాలు జరుగుతున్న దగ్గర మనం ఉన్నాం అంటే వా- ఆ, ఆ హంసలతోటి పోల్చారనమాట. భగవంతుడి యొక్క భక్తులు ఎక్కడ ఉంటారో అక్కడ. అదే చూడండి, చెడు ఆలోచించే వాళ్ళు ఎప్పుడూ కూడా ఎక్కడ మందు తాగుతుంటారో అక్కడ జాయిన్ అవుతారు పోయి, ఎక్కడ జూదం ఆడుతుంటారో అక్కడ పోయి జాయిన్ అవుతారు, ఎక్కడ వ్యభిచారం ఉంటుందో అక్కడికి వెళ్తారు, జరుగుతుందో అక్కడికి వెళ్తారు. అంటే ఈ దాన్ని చెత్తా చెదారం అదంతా, దాన్ని కాకులతో పోల్చారు అనమాట. సో ఆ శ్లోకంలో అలా మనకి చెప్పబడింది. అయితే మనం ఇక్కడ ఆ, బాగా అర్థం చేసుకోవాలి. భగవంతుడు భక్తవత్సలుడు. అంటే ఎవరైతే భగవంతుడి గురించి ప్రార్థన చేస్తారో భక్తులు, వాళ్ళ గురించి భగవంతుడు వింటాడు, పట్టించుకుంటాడు అని చెప్తున్నారు. అందుకే ఇక్కడ ఉత్తరమాత చెప్ ఏదైతే ప్రార్థన చేసిందో ప్రార్థనని ఆలకించాడు, తర్వాత దాన్ని పట్టించుకున్నాడు. పట్టించుకొని ఏం చేస్తున్నాడు ఇక్కడ భగవంతుడు? రక్షణను నొసగుతున్నాడు. రక్షణాన్ని పరీక్షణ్ మహారాజు యొక్క రక్షణము భగవంతుడు చేస్తున్నాడు, రక్షిస్తున్నాడు, అవునా? ఆ ప్రార్థన అంటే అందుకే ఇక్కడ మనం చూడొచ్చు, భక్తులు చేసినటువంటి ప్రార్థన భగవంతుడు విని దాన్ని పట్టించుకొని రక్షణ కల్పిస్తున్నాడు. అందుకోసమే మనకు ఆ అధ్యాయం యొక్క పేరు అది. కుంతీదేవి అంత అద్భుతంగా ప్రార్థనలు చేసింది కాబట్టి అందుకని దాన్ని ఈ అధ్యాయానికి పేరు పెట్టారు, కుంతీదేవి ప్రార్థనలు, తర్వాత పరీక్షణ్ మహారాజు యొక్క రక్షణము అని. అలా ఎప్పుడైతే కుంతీమాత పరిగెత్తుకుంటూ భగవంతుడి దగ్గరికి వచ్చి ఆ, శరణాగతి పొందుతాదో అప్పుడు భగవంతుడు ఆ పరీక్షణ్ మహారాజుని రక్షించ రక్షిస్తాడనమాట. చూడండి అక్కడ భక్ ఎవరైతే భక్తులు ఉన్నారో, భక్తులు కష్టంలో సందిగ్ధంలో అపోహ ఉంటుందో, ఈ అపోహ మనకి పోవాలి అంటే భగవంతుని ఆశ్రయించాలి. చూడండి, ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్కరికి అపోహ ఉంటుంది. అంటే ఏది ఏది రైటో ఏది రాంగో తెలియదు అనమాట. ఎస్పెషల్ నాకైతే అసలు కరెక్ట్గా నిర్ణయం తీసుకోలేను. ఎందుకని? అది చేస్తే ఏమవుతుందో, ఇది చేస్తే ఏమవుతుందో, ఇదే కన్ఫ్యూజన్ అనమాట. ఎప్పుడైతే మనం భగవంతుని శరణు పొందుతామో ఆ కన్ఫ్యూజన్ అనేది పోతుంది అనమాట. సో చూడండి, ఈ అపోహలన్నీ మనకి ఎందుకున్నాయి? 4 లోపాలు ఉండడం వల్ల.
అందుకే మనము ఆహ్, ఆహ్, ఆమ్, ఉత్తరామాత చూడండి, అలాంటి అపోహ లేదు. చాలా సిన్సియర్గా, నువ్వు తప్ప ఇంకెవరు రక్షించలేరు నన్ను. నాకు చూడండి, కృష్ణ నా నన్ను రక్షించకపోయినా పర్వాలే. ఈ పాండవ వంశంలో ఉన్నటువంటి చివరిగా ఆ, మిగిలినటువంటి ఒక్కనొక్క నీ యొక్క భక్తుడిని రక్షించు అని చెప్పి ప్రార్థన చేస్తుంది. చూడండి, మీరు నన్ను ఏం చేశారు, ఒక నాకు ఎంత కీర్తినిచ్చారో తెలుసా మీరు? ఒక అద్భుతమైనటువంటి గొప్ప రాజు యొక్క కుమార్తెగా నన్ను చేశారు. అవునా? విరాట్ రాజు, విరాట్ రాజు కూతురే ఉత్తర. అవునా? అంత గొప్ప రాజు విరాట్ రాజు. ఆ రాజు యొక్క కూతురిగా నన్ను తరింపజేశారు. తర్వాత ఒక గొప్ప ఒక గొప్ప భక్తుడి యొక్క భార్యగా నన్ను ఉద్ధరింపజేశారు. ఎవరు? అభిమన్యుడు. తర్వాత ఒక గొప్ప గురువుకి శిష్యురాలుగా నన్ను ఉద్ధరించారు. ఎవరు? అర్జునుడి యొక్క శిష్యురాలు. విరాట రాజ్యానికి వెళ్ళినప్పుడు, ఈ అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు, ఆ, వాళ్ళు ఉత్తరమాతకి విద్య నేర్పిస్తారు కదా. సో అక్కడ గురువు, ఒక గురువుకి శిష్యురాలుగా నన్ను ఉద్ధరించారు. అవునా? ఇప్పుడు ఒక తల్లిగా, ఒక మంచి భక్తుడి యొక్క తల్లిగా నన్ను ఉద్ధరించు స్వామి అని చెప్పి ప్రార్థన చేస్తుంది. చూడండి ఎంత గొప్పగా ప్రార్థన చేస్తుందో. సో నువ్వు తప్ప నన్ను ఎవరు రక్షించలేరు అని చెప్పి ఆ, ఉత్తరమాత ప్రార్థన చేసింది. జనరల్గా సాధారణంగా చూడండి, ఎప్పుడైనా మనము భగవంతుణ్ణి ఆ, ఆ, ఏది ప్రశంసించాలంటే, అంటే భగవంతుని కీర్తించాలి అంటే, ఆ, ఈ భౌతిక ప్రపంచంలో ఏదో ఒక వస్తువుతోటి మనం ఉపమానంతో చెప్తాం. చూడండి, భగవంతుడి యొక్క కళ్ళు అనుకోండి. ఆ భగవంతుడి యొక్క కళ్ళు ఎలా ఉన్నాయి అంటే ఏం చెప్తాము? ఆ, ఒక కమలం యొక్క రేకులు ఎలా ఉన్నాయో అంత అద్భుతంగా ఉన్నాయి అని చెప్తాం. అవునా? ఆ కళ్ళు కింద ఆ ఎర్రదనం ఉంది కదా, అది ఎలా ఉందంటే ఇప్పుడే ఉదయించినటువంటి అరుణోదయం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇలా వర్ణిస్తాం కదా. అవునా? ఇప్పుడు మనం అది అబ్జర్వ్ చేస్తే, ఈ భౌతిక ప్రపంచంలో ఆ లోటస్ కమల పుష్పము టెంపరీ. అవునా? అవునా కదా? ఇప్పుడు ఈ అరుణోదయం ఏమవుతుంది? మళ్ళీ వెళ్ళిపోతుంది, ఉండదు. టెంపరీ కొద్దిసేపు ఉంటుంది, వెళ్ళిపోతుంది, మళ్ళీ డిఫరెంట్గా ఉంటుంది. సో మచ్ హాట్, చాలా వేడిగా ఉంటుంది కదా, తర్వాత మళ్ళీ మారుతుంటుంది. ఇవన్నీ కూడా తాత్కాలికం కదా. మరే భగవంతుని ఈ తాత్కాలికమైన వస్తువులతోటి ఎలా మనం వర్ణిస్తాము? వర్ణించలేము. వర్ణన జరగదు. మనం అనుకుంటాం చాలా అద్భుతంగా వర్ణిస్తున్నాము అని. మ్హూ. అస్సలు అస్సలు కుదరదు. మనం అబ్జర్వ్ చేస్తే చూడండి, అన్నమాచార్యుల వారు చెప్తారు. ఏం చెప్తారు? ప్రార్థనలో చెప్తారనమాట. ఏం చెప్తారంటే, ఆ, పైన పైన మహా ఒక శ్లోకం ఉంటుంది. ఏంటంటే, ఆ, ఆ, ఈ భవబంధంలో ఆ, నన్ను కట్టేశావు, నా పలుకు పలికేనా, నా పలుకు ఆ, చెల్లేనా, అంటే నా పలుకు అది చెల్లుతుందా? పైన పైన సంసార బంధము కట్టేవు, నా పలుకు చెల్లేనా అని చెప్పి నారాయణ అని చెప్పి ఆ శ్లోకంలో చెప్తాడనమాట. నా పలుకు చెల్లేన నారాయణ అంటే నా మాట చెల్లుతుందా భగవంత అని చెప్పి చెప్తున్నాడు. అంటే ఈ భవబంధంలో నన్ను కట్టేశావు, ఇంకా నా పలుకు ఎక్కడ చెల్లుతుంది నారాయణ అని చెప్పి ఆ, అన్నమాచార్యులు కీర్తిస్తాడనమాట. ఇంత అద్భుతంగా ఆ, భగవంతుడి యొక్క
లీలలు కానీ భగవంతుని కీర్తించాలంటే అది ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో సరిపోదు, కీర్తించలేము. అవునా? పరాశర భట్ట అంటారు, ఏం చెప్తారంటే, కృష్ణ, నీ వర్ణనం అనేది, నీ నిన్ను కీర్తించాలి అంటే ఆ, నిజంగా మాకు అర్హత లేదు, కానీ కీర్తిస్తున్నాము. మిమ్మల్ని కీర్తించే విషయంలో బురద వేయడం లాంటిది అని చెప్పి కీర్తిస్తున్నాడు అండి. చూడండి, అసలు వాళ్ళు ఎంత అద్భుతంగా వాళ్ళు ఆ భావన చూడండి. మిమ్మల్ని కీర్తించాలంటే ఈ భౌతిక ప్రపంచంలో కుదరదు అని చెప్తున్నారు. ఎప్పుడు భగవంతుని కీర్తించవచ్చు? మనం ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళ్తేనే కీర్తించవచ్చు అంట. ఇక్కడ కీర్తించడం అవ్వదంట. ఆ పరాశర భట్ చెప్తున్నారు ఏమని, ఇక్కడ నేను కీర్తిస్తున్నానంటే అర్థం ఏం తెలిసిన, మీ యొక్క కీర్తికి, మీ యొక్క లీలలకి, ఈ ఆ, మీ గురించి చర్చించడం కానీ వీటి అన్నిటికీ నేను బురద పూస్తున్నానని చెప్పి పరాశర భట్ చెప్తున్నారు. అంటే ఈ భౌతిక ప్రపంచంలో మనము బద్ధజీవులం కాబట్టి భగవంతుణ్ణి కీర్తించడం జరగదు. కానీ మనం ఉద్ధరించబడాలంటే బురద పూసి అయినా సరే కీర్తించాలి అని వాళ్ళు కీర్తించారు. ఒకానొక రోజున మనము శుద్ధీకరణ జరిగి బురదంతా పోయి ఏమవుతుంది, భగవద్ రాజ్యంలోకి ప్రవేశిస్తాం. ఎప్పుడైతే భగవద్ రాజ్యంలోకి ప్రవేశిస్తామో అప్పుడు అక్కడ శాశ్వతంగా భగవంతుడి గురించి కీర్తించే అవకాశం మనకు దొరుకుతుంది. ఈ అవకాశం కోసం మనం ప్రయత్నం చేయాలి. ఈ భౌతిక ప్రపంచంలో భగవంతుని కీర్తించడం కుదరదు కాబట్టి ఆధ్యాత్మిక ప్రపంచంలో వెళ్తేనే మనం భగవంతుడి గురించి కీర్తించవచ్చు. కానీ అక్కడికి వెళ్ళాలి అంటే ఇది ఆధారం కావాలి. ఇక్కడ భగవంతుడి గురించి మనం ఎప్పుడైతే కీర్తిస్తూ, భగవంతుడి యొక్క లీలలు చర్చిస్తూ, భగవంతుడి గురించి ఎప్పుడైతే వింటామో అప్పుడు మనకు శుద్ధీకరణ జరిగి ఒక రోజున మనం భగవద్ రాజ్యంలోకి ప్రవేశిస్తాం. ఎప్పుడైతే అక్కడ ప్రవేశిస్తామో అప్పుడు శాశ్వతంగా భగవంతుడి గురించి కీర్తించే అవకాశాన్ని మనము చేజిక్కించుకుంటాం అనమాట. అలాంటి అవకాశం, అద్భుతమైనటువంటి అవకాశం మనకి దొరుకుతుందనమాట. అందుకని మనము భగవంతుడి యొక్క భక్తులం అవ్వాలి. భక్తుడైతే ఎలా ఉంటుంది, భక్తుడు కాకపోతే ఎలా ఉంటుందో మనకి ఈ శ్లోకంలో చక్కగా సూత గోస్వామిపాదుల వారు ఈ నైమిషారణ్య ఋషులకి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వాళ్ళకి కాదు, మనలాంటి బద్ధజీవులకి. వాళ్ళంతా ఉద్ధరించబడి వెళ్ళిపోయారు ఎప్పుడో. కానీ దాని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము ఈ భగవంతుడి గురించి తెలుసుకొని ఆ భగవంతుడి యొక్క భక్తి యొక్క గొప్పతనము, భగవంతుడి యొక్క భక్తి యొక్క శక్తి ఎలా ఉంటుంది అని ఈ శ్లోకం ద్వారా మనకి నిరూపించారనమాట ఈ సూత గోస్వామిపాదుల వారు. హరే కృష్ణ ప్రభుజీ. నేను ఇక్కడ స్టాప్ చేస్తున్నాను ప్రభుజీ. Hare Krishna Vijay, Dandavat Pranam. Thank you for the nice nectar in the early morning, Prabhu. Really nicely explained about 4 defects and 4 points in the sloka, and really helped actually. Prabhu, one question. Yes. When we'll be in a position to glorify others, glorify Lord? What stage, which stage will get that opportunity? When I'm just a neophyte devotee, so when I'll get that stage actually? Even after some years also, is there any stage that place will get a glorify others or glorify Lord? Hope you get my question. ఎస్ ప్రభుజీ. ఎస్ ప్రభుజీ. యాక్చువల్గా అయితే మనము భగవంతుని గ్లోరిఫై చేయాలంటే శుద్ధ భక్తుడు అవ్వాలి ఒకటి. కానీ భక్తుల్ని గ్లోరిఫై చేయడానికి శుద్ధ భక్తుడు అవసరం లేదు. ప్రతిరోజు మనము ఒక్కసారి పడుకునే ముందు భగవంతుడికి రిపోర్ట్ చేయాలి. ఏంటది? భగవంతా, ఈరోజు నేను ఎవరికైనా అపరాధం చేశానా, లేకపోతే ఏదైనా తప్పు చేశానా? తప్పు చేసి ఉంటే నిజంగా ఈ తప్పు చేశాను, నన్ను క్షమించండి. ఆ తప్పును మళ్ళీ రిపీట్ చేయొద్దు ఒకటి. రెండోది, భక్తుల్ని నేను ఎలా ప్రశంసించాలి? ఎందుకంటే నాకు ఈ అసూయ, ద్వేషము ఇవన్నీ ఉన్నాయి. కృష్ణ ప్లీజ్ నాకు సహాయం చేయండి, నేను భక్తుల్ని ప్రశంసించాలి అని చెప్పి భగవంతుడికి పడుకునే ముందు ప్రార్థన చేస్తే భగవంతుడు దాన్ని వింటాడనమాట. విని మనకి ఆ శక్తిని ఇస్తాడు.
అప్పుడు ఏమవుతుందంటే స్లోగా 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 ఈ భావన అనేది పోతుంది. ఎలాంటి భక్తుడైనా సరే భక్తుడిని మనము ప్రశంసించాలి. ఒక చిన్న మంచి పని చేసినా కూడా దాన్ని ప్రశంసిస్తారనమాట. ఏదైనా పొరపాటున తప్పు చేసినా కూడా క్షమించే గుణం కలుగుతుంది అనమాట. అది ఓవర్ ఓవర్ ఏ పీరియడ్లో వస్తుంది తప్ప ఇన్స్టెంట్గా అది మనకు రాదు. ఇప్పుడు మన అందరి పరిస్థితి అంతే. మనము మనమేమి అందరికీ కూడా మనం తప్పులు చేస్తున్నాము, అపరాధం చేస్తూనే ఉన్నాం. కానీ అది ఏమవుతుందంటే భగవంతుడికి ప్రార్థన చేస్తూ చేస్తూ ఒక రోజున మనకి అర్థమవుతుంది అనమాట. ఆ మెచ్యూరిటీ వస్తుంది అనమాట భక్తిలో. అప్పుడు మనం ఏమవుతుందంటే ప్రతి ఒక్కరిని, ఈవెన్ ఒక చీమ కనిపించినా కూడా మనము దాని యొక్క గొప్పతనాన్ని మనము గొప్పతనానికి గౌరవం ఇస్తాం అనమాట. కానీ దానికి కొంత సమయం పడుతుంది. అప్పటి వరకు మనం ఏం చేయాలంటే భగవంతుడికి ప్రార్థన చేస్తూ చిన్నగా ఈ రోజు చేసిన తప్పుని మళ్ళీ దాన్ని రిపీట్ చేయకుండా మనం అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే ఒక రోజున మనకు ఆ కాన్షియస్నెస్ అనేది వస్తుంది అనమాట. రెండోది, భగవంతుడికి కీర్తించాలి అంటే ఒక శుద్ధ భక్తుడు అయితేనే కీర్తించగలడు అనమాట. సో మనలాంటి వాళ్ళని కీర్తించలేమన్నమాట. హరే కృష్ణ ప్రభుజీ. Prabhu, nice tip you have given, Prabhu. Yes. You mentioned when we are submitting our points to the Lordship, Yes. the mistake what I did, I should not repeat it. That's the point you are sharing, or Yes, you're Prabhuji. you're asking Lord not to make me to repeat this mistake again, right? Yes, Prabhuji. Correct. Okay, Hari. Prabhu, and the difference between the soul and supreme soul, can you explain once more? ఎస్ ప్రభుజీ. ఇక్కడ ఆ, ఆత్మకి పరమాత్మకి డిఫరెన్స్ ఏంటంటే ఉత్తరమాత ఆత్మ, భగవంతుడు పరమాత్మ. ఇప్పుడు ఏం చేసింది ఉత్తరమాతకి ఏమర్థమవుతుంది? కడుపులో ఏదో విపరీతంగా వేడి ఉంది అని మాత్రమే తెలుస్తూ ఉంది. కానీ ఏదో అక్కడ ప్రయోగించబడింది, ఏదో జరుగుతుందని మాత్రమే గ్రహించింది. కానీ అది ఎవరు ప్రవేశపెట్టారు ఆ అస్త్రాన్ని, ఏ ఉద్దేశంతో ప్రవేశపెట్టారు అనేది ఉత్తరమాతకు అర్థం కాలేదు. కానీ భగవంతుడికి ఏమర్థమైంది? భగవంతుడు ఇది ఎవరు ప్రవేశపెట్టారు, ఎందుకు ప్రవేశపెట్టారు అన్నది కూడా భగవంతుడికి అర్థమైంది. అక్కడ ఈ ప్రవేశపెట్టింది ఎవరో కాదు, అశ్వత్థామ ప్రవేశపెట్టాడు. దేనికోసం ప్రవేశపెట్టాడు అంటే ఈ పాండవ వంశాన్ని నశింప చేయాలన్న ఉద్దేశంతో ప్రవేశపెట్టాడు ఈ బ్రహ్మాస్త్రాన్ని అని చెప్పి భగవంతుడు గ్రహించాడు. భగవంతుడు గ్రహించగలిగాడు. ఎందుకు గ్రహించగలిగాడు? భగవంతుడు పరమాత్మ కాబట్టి. భగవంతుడికి అన్ని విషయాలు తెలుస్తుంది. ఏది ఆ పని చేసే వ్యక్తిని గ్రహిస్తాడు, ఆ పని చేసే వ్యక్తి యొక్క భావాన్ని గ్రహిస్తాడు. అన్ని భగవంతుడికి తెలుస్తాయి. అది పరమాత్మ యొక్క స్థాయి. ఆత్మ యొక్క స్థాయి ఏంటి? కొంతవరకే తెలుసుకోగలదు. అంటే అక్కడ ఆ పెయిన్ అనేది, ఆ బాధ అనేది తెలుస్తుంది. అంతేగాని అది ఎందుకు బాధ వచ్చింది అనే విషయము ఉత్తరమాతకి తెలియట్లేదు. సో అందుకని ఆత్మకి అది అన్ని విషయాలు తెలియవు అనమాట. కానీ పరమాత్మకి ప్రతి విషయము తెలుస్తుంది అనమాట. అది ఆత్మకి పరమాత్మకి తేడా. హరే కృష్ణ ప్రభుజీ. Hare Krishna, Prabhuji. Thank you for the nice explanation, Prabhu. Thank you. Hare Krishna, anybody have any questions or points to be added, or please ask. Sukumar Prabhu, please go ahead. Yeah, Hare Krishna Prabhu, Dandavat Pranam. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభు, Yes. కృష్ణ వచ్చి ఉత్తర రిక్వెస్ట్ he has fulfilled, right? అంటే ఉత్తర should be a very strong devotee and she should have a specialized skills. ఏమి ప్రభు ఉత్తర has got, that is one part of it. సెకండ్ వచ్చి ఉత్తర కడుపులో పరీక్షిత్ మహారాజు ఈజ్ అబౌట్ టు బర్న్, రైట్? Yes. సో ఇంత గొప్ప వ్యక్తిని ఉత్తరాకి మటుకు ఇంటికి ఇచ్చిండారు అనేది నాకు కొద్దిగా ఐ జస్ట్ నీడ్. ఎందుకంటే ఉత్తరమాత భగవంతుడి యొక్క భక్తురాలు, చాలా గొప్ప భక్తురాలు. ఆయనే కాదు, ఆ ఉత్తరమాతే కాదు, వాళ్ళ తండ్రి రాజు, విరాట్ రాజు ఉన్నారు కదా, ఆయన కూడా గొప్ప భక్తుడు అనమాట భగవంతుడికి. సో కాబట్టి ఆ భక్తుడి ఇంట్లో ఒక మంచి వ్యక్తుల్నే పుట్టిస్తాడు భగవంతుడు, అరేంజ్ చేస్తాడు. మనకు చెప్తారు కదా ఆచార్యులు కూడా, మనం ఏదైనా భక్తిలో మధ్యలో జారిపోతే కూడా మనల్ని మళ్ళీ కూడా ఒక మంచి భక్తుల ఇంట్లో పుట్టిస్తాడు, అక్కడి నుంచి మనం భక్తి చేసి వెళ్ళిపోతాము. అక్కడ ఉత్తరామాత ఒక మంచి భక్తురాలు అన్నమాట భగవంతుడికి. ఎప్పుడూ భగవంతుడి గురించే కీర్తిస్తూ ఉండేదన్నమాట. సో
ఆ అట్లాంటి ఒక మంచి భక్తురాలి యొక్క కడుపులో మంచి శుద్ధ భక్తుడిని మళ్ళీ భగవంతుడు ఏర్పాటు చేశాడనమాట. సో ఇట్లా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు చూడండి, ఆ పరీక్షణ్ మహారాజు ద్వారా మళ్ళీ మనకి శ్రీమద్ భాగవతము రావాలి, సుఖదేవ గోస్వామి చెప్పాలి. సో చెప్పడం కోసము భగవంతుడు ఏర్పాటు చూడండి. లేకపోతే ఏమైపోతుంది, శ్రీమద్ భాగవతం రాకపోయి ఉండేది కదా. సో కాబట్టి ఈవెన్ భగవద్గీతను తేవడానికి కూడా చూడండి, యుద్ధాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది భగవంతుడు. సో ఆ యుద్ధ భూమిలో మన డౌట్స్ అన్ని క్లారిఫై చేయడం కోసం భగవద్గీతను తేవాల్సి వచ్చింది అర్జును ద్వారా, అర్జునుడి ద్వారా. ఇక్కడ పరీక్షిత్ మహారాజ్ ద్వారా శ్రీమద్ భాగవతాన్ని మళ్ళీ తీసుకురావాల్సి వచ్చింది. హరే కృష్ణ ప్రభుజీ. సో థ్యాంక్స్ వాళ్ళు ప్రభు. భక్తులు కాబట్టి భక్తులకి భగవంతుడు అలా ఏర్పాటు చేస్తాడు. మళ్ళీ ఆ కుటుంబంలో ఒక మంచి భక్తుడే పుట్టించాడుగా. హరే హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. ప్రభుజీ మాతాజీ, ఎనిబడి హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ ప్రభు. ధనంజయ ప్రభు. Yes, go ahead. Yes. హరే కృష్ణ ప్రభు. రామాంజన్ ప్రభు. హరే కృష్ణ చాలా ప్రభు. నైస్ క్లాస్ ప్రభు. చాలా బాగా చెప్పారు ప్రభు. క్లాస్ చాలా బాగా చెప్పారు Yes, thank you. ప్రభు. నేను ఏంటంటే పరమాత్మ నేను సపరేట్ చేసి చెప్పినట్టు, అంటే మనలో కూడా పరమాత్మ ఉంటాడు. కరెక్ట్. మనం ఏదైతే భౌతిక ఆత్మ పరమాత్మ రెండు ఒక చెట్టు మీద ఒక రెండు పక్షుల్లాగా ఉంటాయి. కరెక్ట్. ఆత్మ అనేది ఒక భౌతికమైన కార్యక్రమాలు చేసేటప్పుడు ఈ పరమాత్మ విట్నెస్ కంటే సాక్షిభూతంగా ఉంటది. కరెక్ట్. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తుంటే అప్పుడు ఆ పరమాత్మ కూడా సహకరిస్తుంది ఆత్మకి, కరెక్ట్. ఈ భౌతిక దేహానికి అని కూడా చదివాను. ఎస్ ప్రభు. కానీ మీరు ఇక్కడ ఉత్తరాలో ఆత్మ ఉంది, కృష్ణ పరమాత్మ ఉందని చెప్పారు. ఎస్ కొంచెం క్లారిఫై చేయండి ప్రభు. ఎస్ ప్రభుజీ. ఇక్కడ ఉత్తరామాత ఆత్మ, కానీ ఉత్తరామాత శరీరంలో కూడా పరమాత్మ ఉన్నాడు. అట్ ద సేమ్ టైం అదే పరమాత్మ ఇక్కడ రూపంలో కూడా భగవంతుడు బయట కనిపిస్తాడు అనమాట. భగవంతుడు మనకి బయట విగ్రహ రూపంలో ఉంటాడు, అట్ ద సేమ్ టైం లోపల పరమాత్మ రూపంలో ఉంటాడు. ఎక్స్పాండ్ చేసుకుంటాడు అనమాట. ఒక్కొక్క జీవుడికి ఒక్కొక్క పరమాత్మగా భగవంతుడు ఎక్స్పాండ్ చేసుకొని ప్రతి జీవుడిలోకి ఎంటర్ అవుతాడనమాట. ప్రతి జీవుడి యొక్క శరీరంలోకి పరమాత్మ రూపంలో ఎంటర్ అవుతాడు. అంటే ఇక్కడ బయటికి భగవంతుడు ఆయనే రక్షిస్తాడు, ఇంకెవరు రక్షించలేడు అని ఉత్తరమాత భగవంతుడి వైపు పరిగెత్తింది. అట్ ద సేమ్ టైం ఉత్తరమాత హృదయంలో కూడా పరమాత్మ రూపంలో ఉన్నాడు. ఎందుకని అక్కడ ఉత్తరమాత యొక్క హృదయంలో ఉన్నటువంటి పరమాత్మ, ఆ పరమాత్మ ఈ బయట ఉన్నటువంటి భగవంతుడు రెండు ఒకటే. కాకపోతే ఇక్కడ భగవంతుడు డైరెక్ట్గా ఉన్నాడు, ఇక్కడ భగవంతుడి యొక్క ఎక్స్పాన్షన్ పరమాత్మ రూపంలో ఉంది అనమాట. అయితే ఈ పరమాత్మ భావన ఇక్కడ భగవంతుడికి తెలుస్తూ ఉంది. ఉత్తరామాత ఏమి చెప్పాలనుకుంటుందో. భగవంతుడు బయట కనిపిస్తున్నాడు, కానీ ఉత్తరామాత హృదయంలో కూడా పరమాత్మ ఉన్నాడు. ఈ పరమాత్మ ఈ పరమాత్మ ఈ ఉత్తరామాత ఆత్మ ఏమనుకుంటుందో, ఏమి ప్రే చేయాలనుకుంటుందో ఈ పరమాత్మకు తెలుస్తోంది అనమాట. ఇది భగవంతుడికి ఇక్కడ రివీల్ అవుతుంది అనమాట. అప్పుడు ఈ భగవంతుడు ఉత్తరామాతని, ఆ ఉత్తరామాత గర్భంలో ఉన్నటువంటి పాండవంశంలో చివరి వ్యక్తి అయినటువంటి పరీక్షణ్ మహారాజును రక్షించడానికి భగవంతుడు ఎంటర్ అవుతాడనమాట. సో ఇక్కడ దాని ఉద్దేశం ఏంటంటే ఉత్తరామాతలో ఓన్లీ పరమాత్మ ఉందని కాదు. సో ఓన్లీ ఆత్మ ఉందని కాదు, ఆత్మ ఉంది, పరమాత్మ కూడా ఉన్నాడు. ఉత్తరామాత ఆత్మ, భగవంతుడు పరమాత్మ రూపంలో ఉన్నాడు. రెండు ఉండి ఈ పరమాత్మ బయట ఆ భగవంతుడు కాన్వర్జేషన్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ ఉత్తరమాత ఏమనుకుంటుందో ఈ పరమాత్మ తెలుస్తుంది, వీళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ జరుగుతుంది. ఇవన్నీ చాలా షటిల్గా జరుగుతాయి అన్నమాట. అవి జనరల్గా మనకి అవుట్ సైడ్ మనకి కనిపించవు కదా. సో కొద్దిగా కష్టమవుతుంది జనరల్గా, మన ఊహకు కొద్దిగా బియాండ్ అనిపిస్తుంది అనమాట. కానీ ఈ పరమాత్మ, ఈ భగవంతుడు అది తెలిసిపోతూ ఉంటుంది. అందుకే మనకి ఆత్మకి పరమాత్మకి వ్యత్యాసం చూపిస్తున్నాడు ఇక్కడ. ఆత్మకి అన్నీ తెలియవు, పరమాత్మకి అన్నీ తెలుస్తాయి అని చెప్పడం కోసము ఇక్కడ ఈ శ్లోకంలో ఆ విషయాన్ని ప్రస్తావించబడింది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్.
Hare Krishna, Dhananjay Prabhu, thank you for the nice question. Hare Krishna, Sukumar Prabhu, thank you for the nice question. Thank you for the nice explanation, Prabhu. I think we can. Anybody have still any questions? Last one. 10, 9, 8, 6, 7, 5, 4, 3, 2, 1. Go. Yes. హరే కృష్ణ ప్రభుజీ. Yes, Madhavi. Go, please. ప్రభు, మనల్ని ఎవరైనా అవమానించారనుకోండి, మన తప్పు లేకపోయినా మనల్ని ఎవరైనా అవమానించిన మాటలన్నా మనం ఎలా తీసుకోవాలి ప్రభు? అంటే మన తప్పు లేదు అని చెప్పడానికి ట్రై చేసిన వాళ్ళు వినకుండా మన అదే పనిగా మాటలు అంటూ ఉంటే మీదే తప్పు అంటే మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలా తీసుకోవాలి ప్రభు? ఎస్ మాతాజీ. ఇప్పుడు ఎప్పుడైనా సపోజ్ మనది తప్పు లేదు, ఎదుటివారు మనల్ని తప్పు అన్నారు, ఒకసారి మనం చెప్పచ్చు. అంటే నాది ఇలా తప్పు లేదు, మరి ఎందుకన్నారు నాకు తెలియట్లేదు అని ఒకసారి చెప్పచ్చు. ఒకవేళ రెండోసారి కూడా అయిందనుకో, రెండోసారి కూడా మనం జస్ట్ తప్పు లేదని ఎక్స్ప్లెయిన్ చేసి వదిలిపెట్టేయాలి అంతే. ఇంకా దాని గురించి మనం మళ్ళీ పట్టించుకోకూడదు అనమాట. వదిలేసిన తర్వాత లేదు మళ్ళీ అట్లా అవుతుంటే మాత్రము మనము ఇంకా దాని గురించి ఓన్లీ ఒకటే మార్గం మనకి, భగవంతుడికి సిన్సియర్గా ప్రే చేయడం. భగవంత ఇలా అవుతుంది, మరి అది నిజంగా నాకేమనిపిస్తుంది, నా తప్పు లేదు అనిపిస్తుంది. మేబీ అవతల వాళ్ళకి నాదే తప్పు అనిపిస్తుంది. మరి అది నాది తప్ప వాళ్ళది తప్ప నాకు అర్థం అవ్వట్లేదు. స్వామి మీరే నాకు మార్గం చూపించండి, దీని నుంచి బయటపడడం ఎలా అని చెప్పి భగవంతుడికి సిన్సియర్గా ప్రే చేస్తే దాని నుంచి బయటపడిపోతాం అది. ఎందుకంటే మనకి ఇప్పుడు మనం అనుకుంటాం నా తప్పు లేదని అనుకుంటాం, కానీ ఎదుటివాడికి అది తప్పులా కనిపించవచ్చు. అక్కడే మనం పొరపాటు పడుతున్నాం అనమాట. సో కాబట్టి మనకేమనిపిస్తుంది అంటే నేను చేసింది రైట్ అని అనిపిస్తుంది. మన భావన, నా భావన గురించి చెప్తున్నాను. నేను చేసిందే కరెక్ట్ అనుకుంటాను ఎప్పుడు కూడా, ఎందుకంటే అది చాలా ప్రమాదం అనమాట. సో కాబట్టి అలాంటి సిచ్యువేషన్ కనుక మనకి ఎప్పుడైనా వస్తే మనం డైరెక్ట్గా భగవంతుణ్ణి వేడుకోవడం అంటే ఉత్తమమైనటువంటి మార్గం అనమాట. సో అప్పుడు మనం ఖచ్చితంగా బయటపడడానికి అవకాశం ఉంటుంది అలాంటి సందర్భం నుంచి. నెక్స్ట్ టైం ఏం చేస్తారు తెలుసా, ఎప్పుడైతే మనం ఇట్లా పదే మనల్ని బాధ పెట్టినా కూడా మనం ఏమీ అనకుండా అవతల వ్యక్తిని, భగవంతుని ఎప్పుడైతే మనం శరణ పొందుతామో భగవంతుడు ఆనందపడతాడు అన్నమాట. చూడు, ఇంత బాధ పెట్టినా కూడా వ్యక్తి తిరిగి మళ్ళీ ఆ వ్యక్తిని బాధపడలేదు కాబట్టి నేను ఈ భక్తుడికి నేను ప్రతిస్పందించాలి, నెక్స్ట్ టైం ఇలాంటి సందర్భం రాకుండా చూడాలి అని భగవంతుడు తీసుకుంటాడు. ఆ కేర్ భగవంతుడు తీసుకుంటాడు. మనం చేయలేము, అది భగవంతుడు అయితే చేస్తాడు. అందుకని ఏం చేయాలంటే మనం భగవంతుని శరణ పొందాలి. ఇప్పుడు చూడండి, అట్లా కాదనుకొని మనం పదే వాళ్ళతో కూడా వాగ్వాదం పెట్టుకున్నాం అనుకో, ఏమైపోతుంది తెలిసిన, అది భగవంతుడు మనల్ని కూడా పట్టించుకోడు. ఇంకా చూడండి, ఇద్దరు వాగ్వాదాలు ఆడుకుంటున్నారు, సో నాకెందుకులే వాళ్ళే పడుకొని అని చెప్పి పక్కన పెట్టేస్తాడు. ఇందాక అనుకున్నాం కదా, భగవంతుడు వినడం వేరే, పట్టించుకోవడం వేరే. సో ఇద్దరు మాటలు వింటాడు, కానీ ఎవరిని పట్టించుకోడు. ఎప్పుడైతే మనము అది తప్పు మంది లేకపోయినా సరే తప్పు నాదేనేమో అనుకొని వదిలేసామనుకోండి, భగవంతుని శరణ పొందామనుకోండి, అలాంటి సందర్భం ఫ్యూచర్లో రాకుండా భగవంతుడు చేస్తాడనమాట. మనకు అది ఇంపార్టెంట్, ఇది కాదు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభు. హరే ప్రభు. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు ప్రభు. అంటే మాతాజీ అడిగిన క్వశ్చన్ అయితే యాక్చువల్గా ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే, బట్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఈ మెటీరియల్ వరల్డ్ లో ఉన్నప్పుడు అంత మెచ్యూరిటీ లెవెల్స్ అంత ఇమీడియట్ గా వస్తాయంటారా? రావు యాక్చువల్గా రావు కదా. ఆ లోపల ఏం చేస్తామంటే ఓకే, వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయకపోయినా సరే లోపల బాధ అనేది లోపల ఉంటుంది, అలాగే హ్యూమిలేషన్ లోపల ఉంటుంది మనకి, అది అలాగే సఫర్ అవుతాం. అప్పటి వరకు వాళ్ళు ఆ మెచ్యూరిటీలో వచ్చే వరకు ఇది పోవాలంటే ఏం చేయాలి? అది సో ఆ మెచ్యూరిటీ రావడం కోసమే మనం ఏం చేయాలంటే భగవంతుని శరణ పొందాలి. భగవంతు ఇలా ఉంది నా పరిస్థితి, బాధ వేసేస్తా ఉంది లోపల, నేను తట్టుకోలేకున్నాను, నాకు ఏదో ఒకటి సహాయం చేయండి అని ఎప్పుడైతే భగవంతుని మనం ప్రార్థన చేస్తామో భగవంతుడికి ఉపశమనం కలిగిస్తాడు భగవంతుడి లోపల. ఓకే పర్వాలేదులే, కొంచెం సర్దుకో అయిపోతుందన్న భావనను మనకి ప్రేరేపిస్తాడనమాట లోపల, ఆ భావాన్ని. అప్పుడు కొంచెం ఉపశమనం కలుగుతుంది. ఆ తర్వాత ఒక్కరోజు గడిచింది అనుకోండి, ఇంకా దాని గురించి వదిలిపెట్టేస్తాం. అలా ప్రేరణ చేస్తాడు భగవంతుడు. ఎప్పుడైతే మనం భగవంతుడికి ప్రార్థన చేస్తాము, ప్రతిదానికి భగవంతుడి ప్రేయర్స్ అనమాట. ఇప్పుడు మన శుద్ధ భక్తులు అదే చెప్తారు కదా, ప్రతి చిన్న పాయింట్ ఏది మాట్లాడినా భగవంతుడితో కనెక్షన్లో మాట్లాడతారు వాళ్ళు. ఎప్పుడైతే అలా భగవంతుడు అనే భావనలో మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు ఆటోమేటిక్గా ఈ బాధ అనేది మర్చిపోతాం అనమాట. లోపల ఉన్నా కూడా మనకు గుర్తుకు రాదనమాట.
బాధలు మనకి లోపల ఉంటాయి, ఎన్నో బాధలు ఉంటాయి, కానీ చాలా వరకు మనకు గుర్తుకు రావు. ఎప్పుడో ఒకసారి గుర్తుకు వస్తే చాలా బాధ అనిపించేస్తుంది. అలా ఉంటుంది అనమాట ఈ భౌతిక ప్రపంచంలో. సో కాబట్టి మనం చేయాల్సింది ఒకటే, భగవంతుడికి మనస్ఫూర్తిగా ప్రార్థన చేయడం. ఇట్లా ఉంది నా పరిస్థితి, ఏం చేయాలి నేను అని ఎప్పుడైతే అడుగుతామో భగవంతుడు మనకి ప్రేరణ ఇస్తాడు, ఆ ఉపశమనాన్ని కలిగిస్తాడు లోపల. ఆ సమయానికి బాధ కలిగినా కొంత సమయం తర్వాత అది మర్చిపోయేటట్లు చేస్తాడు. అప్పుడు నార్మల్గా అయిపోతుంది మళ్ళీ. అరే మామూలే కదా, సో ఇంత చిన్న విషయం కోసం ఎందుకు నేను ఎంత బాధపడినా మళ్ళీ తర్వాత అర్థమవుతుంది. అలాంటి సందర్భాలు ఎన్నో మనం ఫేస్ చేస్తాం, చేయాలి కూడా. అప్పుడు మనము ఒక లెవెల్కి వచ్చేటప్పటికి అన్ని సందర్భాలను ఫేస్ చేసి 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 వస్తాం కాబట్టి అప్పుడు మెచ్యూరిటీ వస్తుంది. ఓకేనా ప్రభుజీ? ఎస్ ప్రభు, హరే కృష్ణ ప్రభు. అంటే దట్ మీన్స్ జస్ట్ ఇగ్నోర్ అనమాట, అంతే. అంతే, ఇగ్నోర్ చేయడమే, భగవంతుడి ప్రే చేయడం, ఇగ్నోర్ చేసి భగవంతుడి ప్రే చేయడం. సో హరే అప్పుడు కృష్ణ. ఆటోమేటిక్గా మనకి ఆ లెవెల్ అనేది వస్తుంది, కానీ బాగా టైం పడుతుంది ప్రభుజీ. Yeah, I just like to add a point here, Prabhu, with your permission. ఎస్ ప్రభుజీ, 100% యూ కెన్ యాడ్. ప్రభు, మెటీరియల్ వాళ్ళకి ఇప్పుడు భక్తుడు అభక్తుడు, వీఆర్ ప్రాక్టీసింగ్ భక్తి. అభక్తుడు మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడు వి నో నీడ్ టు టాలరేట్, యూ కెన్ జస్ట్ షూట్. ఐ మీన్ ఎందుకంటే భక్తుడు అని చెప్పేసి దే షుడ్ నాట్ టేక్ అన్ అడ్వాంటేజ్. యాక్చువల్లీ మేబీ వన్ టైమ్ యూ కెన్ లీవ్, సెకండ్ టైమ్ యూ కెన్ లీవ్, బట్ థర్డ్ టైమ్ అన్నట్టు యూ షుడ్ నాట్ గివ్ దిస్ అన్ ఆపర్చునిటీ. వీ కెన్ ఫైట్ ప్రభు. అండ్ వైష్ణవుడి గురించి, ప్రాసెస్ గురించి, కృష్ణుడి గురించి ఏమన్నా వచ్చినప్పుడు యూ కెన్ గో వాట్ ఎవర్ లెవెల్ ఎక్స్టెంట్ యూ కెన్ గో. బట్ భక్తుడికి మధ్యలో ఇటువంటి ఏమైనా వచ్చినప్పుడు ప్రభు చెప్పిందే సలహా. ప్రభు, కరెక్ట్ మీ ఫేమ్ రాంగ్. ఎస్ ప్రభుజీ, బట్ కానీ బయట వ్యక్తులతో కూడా మనం ఏమవుతుందంటే గొడవ పెట్టుకోవడం వల్ల మనకు కూడా ఇంకా బాధ కలిగి అవి వస్తుంటాయి అన్నమాట. అప్పుడే మనం కనుక భగవంతుని ప్రే చేసి, చూడు ఇలా బయట వ్యక్తులు నన్ను ఇలా చేశారు స్వామి అని భగవంతుడికి మనం ప్రార్థన చేస్తే దాన్ని మళ్ళీ రిపీట్ చేయకుండా భగవంతుడు ఏర్పాటు చేస్తాడు అనమాట. లేదు ఫైట్ చేసామనుకోండి, ఏమవుతుందంటే వాళ్ళు ఒక ద్వేషాన్ని పెంచుకుంటారు మన మీద, తర్వాత మనకు ఆ ద్వేషం అనేది ఉంటుంది. అట్లా ఏమైపోతుందంటే మనము ఇద్దరి మధ్య, ఈవెన్ అభక్తులైనా కూడా వాళ్ళ మధ్య ఒక శత్రుత్వం అనేది ఏర్పడుతుంది. అప్పుడు మనము భక్తిలో బాగా ఎదగడానికి అది అడ్డు వస్తూ ఉంటుంది. ఆ శత్రుత్వం అనేది ఎక్కడో దగ్గర ఏదో సందర్భంలో అది మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. మనం ఎప్పుడైనా ఈవెన్ బయట వాళ్ళతో గొడవగానే పెట్టుకుంటే అది మళ్ళీ రిపీట్ అవుతుంటుంది. సో అది అట్లా నాకు పర్సనల్గా కూడా ఎక్స్పీరియన్స్ అయ్యింది. అలా వదిలేద్దాం అనుకున్న దాన్ని మళ్ళీ రిపీట్ అయింది ఆ గొడవ చేయడం వల్ల. సో ఎందుకు ఇది వదిలిపెట్టేసి భగవంతుని శరణ పొందితే దాన్ని రిపీట్ అన్నా అవ్వకుండా ఉంటుంది కదా, అందరితో పోనన్నా పోతుంది కదా అని చెప్పి మళ్ళీ వదిలిపెట్టేసాను అనమాట. ప్రభు, ఐ అగ్రీ, బట్ తెలీదు అది రైటో కాదో తెలియదు, అంటే నాకు జరిగిన విషయం చెప్తున్నా. it's a debatable point actually. I don't want to debate now, and because we are seeing so many things. Our KR Pro Mexican Bhakti Center owner, we are seeing so many things actually. So I don't want to bring it now. Thank you everyone. Thank you Srinivas Prabhu. Thank you Mataji. And thank you Sukumar Prabhu. Thank you Dhananjay Prabhu for your nice questions. And thank you Ramanjay Prabhu for nice explanation. All glories to all the wonderful devotees. Hare Krishna. Shishimukhi Radha Mataji, kindly stop the live. I think you already stopped, huh? I'm not sure. Yes, Prabhu. Oh, Hari Bol.